ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నీ ముందు ఉన్న ఈ చీటీని వెంటనే తెరిచి చూడమ్మా. రేపు గురువారం నీ జీవితంలో ఏం జరగబోతుందో నీకు స్పష్టంగా రాసి ఉంచాను. వింటే ఆనందంతో పొంగిపోతావు. వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. అసలు బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, రేపు గురువారంన బాబాగారు మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నారు, ఎలాంటి మిరాకిల్ జరగబోతుందో ఇవన్నీ కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు మన కోసంగా ఈ చీటీని తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి రాసే ఉంటారండి. ఎందుకు అంటే ఒకప్పట్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ ఫోన్లు లేవు కాబట్టి చీటీల ద్వారానే, అంటే ఉత్తరాల ద్వారానే రాసుకునేవాళ్ళు. అలానే బాబాగారు మన కోసం పంపించిన ఈ ఉత్తరం ఏంటి, ఈ చీటిలో ఏం రాసి ఉంచారో, మన భవిష్యత్తుకు సంబంధించిన ఏముంది అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామా? చూడు బిడ్డా, నీ భవిష్యత్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నానమ్మా. వెంటనే ఈ చీటిని తెరిచి చూడు బిడ్డా. నీ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటూ సంతోషంగా, హాయిగా, ఒక్కరికి కూడా హాని తలపెట్టకుండా నీ దారిన నువ్వు వెళ్తూ ఉన్నా, నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటున్నా సరే, నీ చుట్టూ ఉన్నవారిలో కొందరు సూటిపోటి మాటలను పొడుస్తూనే ఉన్నారు కదా, ఏదో ఒకటి అంటూనే ఉన్నారు కదా. నువ్వు ఎంత న్యాయంగా, ధర్మంగా ఉంటున్నా సరే ఎవరో ఒకరు నిన్ను బాధ పెడుతున్నారు. వాళ్ళ మాటలతో, చేష్టలతో అంతా నీకు విసుగు తెప్పించేస్తున్నారు కదా. ప్రతిసారి కూడా నిన్ను అందరి ముందు ఘోరంగా అవమానిస్తున్నారు. ఇంత ఘోరాన్ని, నువ్వు అవమానాన్ని తట్టుకోలేకపోతున్నావు కదమ్మా. వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను తల్లి, దిగులు పడకు. అలాంటి వారి ముందే నువ్వు తల ఎత్తుకుని గర్వంగా బ్రతికేలా నిలబడాలంటే, విజయాన్ని సాధించాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ సాయి చెప్పినట్లు చేయాల్సిందే. నీకు ఇంకొక మార్గం లేదమ్మా. ఎందుకో తెలుసా? కేవలం నీ సాయి తండ్రి మాత్రమే ఏమాత్రం కూడా కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా నీకు మంచి దారిని చూపిస్తాను. నువ్వు ఎదగడానికి ఒక మంచి బాటను వేస్తాను. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా కాదు, నిన్ను ఏదోలా కింద పడేస్తూనే ఉంటారు బిడ్డ. అందుకే నీ బాబా చెప్పింది చెయ్యి. వాళ్ళు నిన్ను హేళన చేసినందువల్ల ఏదో ఒకరోజు వాళ్లే నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు. అలా చేసే బాధ్యత నాది కదా. నా బిడ్డలను బాధ పెడుతూ, హింసిస్తూ, హేళన చేస్తూ ఉంటే నీ తండ్రి చూస్తూ అలానే ఊరుకుంటాడని ఎలా అనుకుంటావు చెప్పు? గుర్తుపెట్టుకోమ్మా, ఎవరైతే నువ్వు వద్దు అని చెప్పి నా బిడ్డను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారో వాళ్లే స్వయంగా నీ విజయాన్ని చూసి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు. కంగారు పడకు. ఇక శ్రద్ధగా నీ సాయి మాటలు విను చాలు. మనసులో ఇప్పుడు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నేను కాదన్ను. వేల ప్రశ్నలు నిన్ను వేధిస్తున్నాయి. అయినా సరే కాస్త మౌనంగా ఇది వినుబిడ్డా. నీ సాయి మాటలన్నీ కూడా నేను నిజం చేస్తాను. ఇవి వింటే నీ జీవితమే మారుతుంది, అందంగా, అద్భుతంగా ఉంటుంది. చూడమ్మా, నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? అవునా? మీకెలా తెలుసు బాబా అంటున్నావా? నా బిడ్డ జీవితం ఏంటి, నా బిడ్డ ఎలా బాధపడుతుంది అవన్నీ నాకు తెలియకుండా ఉంటాయా? నీ బాధకి కారణం కూడా నాకు తెలుసమ్మా. కాబట్టి ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? హాయిగా వెళ్ళనివ్వు. ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు జీవితంలో అస్సలు ఆనందాన్ని ఇవ్వలేవు. వారిని నువ్వు ఎంత బ్రతిమిలాడినా సరే వారు అస్సలు వినరు. కాబట్టి వాళ్ళ దారిన వాళ్ళని హాయిగా వెళ్ళనివ్వమ్మా. నువ్వు పట్టించుకోకు. ఇక వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో నీ సాయి చెప్పే ఈ ఒక్క మాటను చెప్పు చాలు. ఇక ఏమీ చేయకు.
నీ జీవితంలో నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యి. నీకు నేను అస్సలు అడ్డు చెప్పను. నీ మాటను గౌరవిస్తాను, నిన్ను గౌరవిస్తాను. మీరు నాతోనే కాదు, ఎక్కడ ఉన్నా సరే సంతోషంగానే ఉండాలి. మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి అని నువ్వు గర్వంగా చెప్పు తల్లి. నీ సాయి చెప్పినట్లు చెప్పు చాలు. ఎందుకో తెలుసా అమ్మా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఒక సొంత జీవితం ఉంటుంది. దాన్ని అడ్డుకునే హక్కు ఇక్కడ ఎవ్వరికీ కూడా ఉండదు తల్లి. బలవంతంగా ఎవ్వరూ కూడా మనం చెప్పినట్టు వినరు. ఒకవేళ నువ్వు వాళ్ళకి మంచి చెప్పినా సరే వారు నీ మాట వినరు, పట్టించుకోరు. అలాంటి వారిని వారి దారిలోనే వెళ్ళనివ్వు. ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారు, నన్ను వెతుక్కుంటూ వస్తారు బాబా, నేను ఏం చేయాలి అని అడుగుతున్నావా? బిడ్డా, తప్పకుండా అది ఎలానో ముందు ముందు రోజుల్లో నీకు నేనే చెబుతాను. ఈ చీటిని ఎందుకు పంపాను నీకు అన్నీ సవ్యంగా చెబుతున్నాను కదా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్నీ నీకు కనిపిస్తాయి. అతి త్వరలోనే నీ జీవితంలో ఆనందం రాబోతుందమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డా, ఇక నీతో చివరి వరకు ఉండేవారితోనే కలిసి ఉండడానికి నువ్వు ప్రయత్నించమ్మా. ఒక్కటి చెప్పనా, ఈ లోకంలో ఒంటరిగా ఉంటూనే ఎంతోమంది ఎన్నో సాధించారు. ఉదాహరణకు నువ్వే చెప్పు. ఈ లోకంలో సూర్యుడికి, చంద్రుడు, భూమి వాళ్ళకెవరున్నారు? ఒంటరిలే కదా, ఒక్కరిగానే కదా ఉంటున్నారు చెప్పు. అవి ఒంటరిగా ఉంటూనే ఈ సృష్టినే పాలిస్తున్నాయి. ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఉంటున్నాయి. భూమి లేకుండా ఉండగలమా? చంద్రుడు రాకుండా ఉండగలమా? సూర్యుడు ఉదయించకుండా జీవించగలవా చెప్పు. నువ్వు కూడా వాళ్ళలానే ఉండు తల్లి. నీ జీవితంలో నిన్ను బాధ పెట్టినా సరే, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు వదిలేసాయి. ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా సరే, నీ ప్రయాణాన్ని మాత్రం ఆపకు తల్లి. నీకు తోడుగా చెయ్యి పట్టుకొని మరి నేనున్నాను. ఏ ప్రయాణాన్ని నువ్వు ఆపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ జీవితం చాలా చిన్నది, అలానే అందమైనది, అద్భుతమైనది. అలాంటి అందమైన జీవితంలో పగ, ప్రతీకారాలు, ద్వేషం, కుళ్ళు, అసూయ ఇవన్నీ ఎందుకు? వాటిని అస్సలు నీ దగ్గరికి రానివ్వకు. నువ్వు ఆనందంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ఒక్కటి చెప్పనా అమ్మా? పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా సరే అది ఖచ్చితంగా ఎప్పుడైతే వికసించాలో ఆ సమయానికి వికసించే తీరుతుంది. సూర్యుడు కూడా చెప్పు, ఆ సమయానికి తప్పకుండా ఉదయిస్తాడు. నక్షత్రాలు ఎవరో తన వెలుగుని చూడలేదు అని, తన్ని పట్టించుకోవడం లేదు అని రాకుండా మానేస్తాయా? లేదు కదా. అలానే నువ్వు కూడా నీ దారిన నువ్వు వెళ్ళిపో. నిన్ను నమ్మిన వాళ్ళు నీతో వస్తారు, లేదనుకున్న వాళ్ళు వదిలేస్తారు. కానీ న్యాయాన్ని మాత్రం వదలకు తల్లి. విడువకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు చాలు. అప్పుడు నువ్వు విజయం సాధించిన రోజు అందరూ నిన్ను చూసి గౌరవిస్తారు. నీకైన రోజు ఒకటి వస్తుంది బిడ్డా. అప్పుడు నీ విలువ నీకు దొరుకుతుంది. ధైర్యంగా ఉండు. నీ చుట్టూ ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా చాలు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎప్పుడు మారుతారో ఎవ్వరికీ తెలియదు కదా. అలాంటప్పుడు కాస్త మౌనంగా జాగ్రత్తగా ఉండడమే నీకు, నీ జీవితానికి మంచిది. కాబట్టి నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదా. ఇక హాయిగా ధైర్యంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు. ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.